మొత్తానికి చార్మినార్ దగ్గర పాత బస్తీలో జరిగిన ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ నుంచి అందరికీ తెలుసు. సో 17 మంది దుర్మరణం చెందడం జరిగింది. ఆ యొక్క చోట మొత్తానికి రావడానికి పోవడానికి మెట్ల మార్గం ఒకటే ఉంది. దాంతోపాటు అక్కడ మొత్తము పొగ ఎక్కువ కమ్మేసుకొని 17 మంది అక్కడికి చనిపోవడం జరిగింది. బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితి. చాలా చోట్ల ఇదే బిల్డింగ్లు ఉంటాయి, ఇదే అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇదే హైదరాబాద్లో చాలా చోట్ల కాదు, ఇతర ఎక్కడ ఉన్నా కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా చూడడానికి. దాంతోపాటు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలామంది ఈ యొక్క ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, దాంతోపాటు ఇక్కడ ఏమంటే లైట్లు వీటిని ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తలు తీసుకోవడం కూడా బాగుంటుంది. అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో దాంతోపాటు ఈ యొక్క ఆ హౌస్ ఓనర్లకు వాళ్ళకి చెప్పడం కూడా చాలా మంచిది. ఆ బిల్డింగ్లకు సంబంధించినవి చాలా చోట్ల షాపింగ్ మాల్లు అక్కడ ఇక్కడ కూడా జరగకుండా ఉండాలంటే కంప్లీట్గా వీలైనంత వరకు సేఫ్టీ పెట్టుకోవడం బెటర్. ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కొంచెం వరకు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. సో దాని మీద ప్రతి ఒక్కరు చర్యలు తీసుకొని ఏమంటారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను T9 న్యూస్ తరపు నుంచి. సో అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళ 17 మందికి మేము మన ఛానల్ నుంచి మొత్తాన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి T9 న్యూస్ ప్రతి ఒక్కరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.